పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీ తెలిసిన వాళ్ళే కొత్త ఆవిష్కరణలు చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు. పెద్దగా చదువుకోలేదు, ఇంజనీర్ కాదు, ఎలాంటి సాంకేతిక శిక్షణ తీసుకోలేదు. అయినప్పటికీ తన ఆలోచనలకు రూపమిస్తూ ఎస్కలేటర్ను తయారు చేశారు. చిన్న ట్రాక్టర్ను రూపొందించారు. పక్షులకు మేత అందించే ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన తయారు చేసిన ఎస్కలేటర్కు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఆ వినూత్న రైతు సత్తి శివనారాయణ రెడ్డి గురించి హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. బహుళ అంతస్తులు వ్యాపార సంస్థలకే పరిమితమైన లిఫ్ట్లు, ఎంతో ఖరీదు అయిన లిఫ్ట్లు అయితే ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాటిని సామాన్యులు పెట్టుకోవాలంటే కూడా ఆ ఊహలకే అందనిది. అయితే ప్రస్తుతం ఇటు గోదావరి తీరంలో ఒక సాధారణ వ్యక్తి తయారు చేసిన ఈ ఇన్నోవేషన్ లిఫ్ట్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందిని ఆకర్షిస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటిలో లిఫ్ట్ పెట్టుకోవడం అనేది చాలా ఖరీదైన ఖర్చుతో కూడుకున్నది. అది బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే సొంతం. అలాంటిది ప్రస్తుతం ఈయన అతి తక్కువ ధరలోనే, అంటే సుమారు 1,00,000 రూపాయల్లోనే ఇంటికి కావాల్సిన లిఫ్ట్ను తయారు చేయడంతో ఇప్పుడు ఇటు కోనసీమ జిల్లా కానీ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ లిఫ్ట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే చెప్పవచ్చు. సత్తి శివనారాయణ రెడ్డి సాధారణ రైతు. రోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం అసాధారణం. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కన్నా జీవిత అనుభవమే గొప్ప గురువు అని నిరూపించే వ్యక్తి శివనారాయణ రెడ్డి. మెట్లు ఎక్కలేక ప్రతిరోజు భార్య పడుతున్న ఇబ్బందిని చూసిన శివనారాయణ రెడ్డి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మార్కెట్లో లభించే లిఫ్టుల గురించి తెలుసుకున్నారు. అయితే వాటి ధర లక్షల్లో ఉండటంతో సాధారణ కుటుంబానికి అందుబాటులో ఉండవని గుర్తించారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. మన ఇంటికి సరిపోయే ఎస్కలేటర్ను మాత్రమే ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడువుగా పనిని ప్రారంభించారు. వివిధ యంత్రాల పనితీరును పరిశీలించారు. తనకు తెలిసిన పరిజ్ఞానం, అనుభవం, అందుబాటులో ఉన్న సామాగ్రిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్ని రూపొందించారు. పలుమార్లు మార్పులు చేశారు. ఎక్కడ లోపాలు కనిపిస్తే అక్కడ సరిచేశారు. రోజుల తరబడి కష్టపడి చివరికి విజయవంతంగా ఎస్కలేటర్ ని తయారు చేశారు. ఈ ఎస్కలేటర్ నిర్మాణానికి సుమారు 70,000 రూపాయల వరకు ఖర్చయిందని ఆయన చెప్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చయ్యే లిఫ్ట్ కు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ నమూనా ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తమూరు గ్రామంలో వ్యవసాయం వ్యాపారం చేసుకునే సత్తి శివనారాయణ రెడ్డి గారు ఆయన ఒక ఆలోచనలతోటి వినూత్న రీతిలో ఒక సింపుల్గా, అంటే 1,00,000 రూపాయల లోపులోనే పనిచేసే ఒక లిఫ్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. మొదట అది ఆయన కుటుంబ సభ్యుల కోసం తయారు చేసుకున్నారు. అయితే ఆమె ఎవరైతే ఈ శివనారాయణ రెడ్డి గారు ఉన్నారో అతను కోడలు ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టడంతో ఇది ఒక్కసారిగా వైరల్ అయిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక లిఫ్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా పెట్టుకోవాలి అంటే అది లక్షలతో కూడుకున్న ఖర్చు. అది సామాన్యులకు అందుబాటులో కూడా ఉండదు. అలాంటిది 1,00,000 రూపాయల్లో ఈ లిఫ్ట్ తయారు చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లిఫ్ట్ గురించి చర్చించుకుంటున్నారు. మరియు శివనారాయణ రెడ్డి గారు చూసుకున్నట్లయితే కనుక ఆయన ఏమీ చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఈ ఏదైతే ఈ తయారీ విధానం ఉందో మెకానికల్గా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. దీంతో ఆయన కొబ్బరి చెట్లు ఎక్కడానికి, తాటి చెట్లు ఎక్కడానికి చిన్న ట్రాక్టర్, ఇలా ఎన్నో ఇన్నోవేషన్లు ఆయన తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ శివనారాయణ రెడ్డి గారు మనతోటే ఉన్నారు. ఆయన అడిగి ఈ లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది, లిఫ్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏమీ చదువుకోలేదు. జనరల్గా ప్రస్తుతం బీటెక్లో, ఎంటెక్లో చేసి మెకానికల్ ఇంజనీర్లు చేసిన వాళ్ళే చిన్న చిన్న ఇన్నోవేషన్ తయారు చేయడానికే చాలా అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. అలాంటిది మీరు ఏమీ చదువుకోకుండానే ఇంత ఆలోచనతో ఈ లిఫ్ట్ తయారు చేయడం ఎలా ఉంది, ఏం చెప్పబోతున్నారు, ఎంత ఖర్చు అయింది? మాది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తమూరు. నా పేరు సత్య శివనారాయణ రెడ్డి.
నాకు చిన్నప్పటి నుంచి కూడా మెకానికల్గా ఇలాంటి చిన్న చిన్న చేయటం నాకు బాగా అలవాటు. అయితే మాకు అవసరానికి అనుగుణంగా ఇది లిఫ్ట్ చేయవలసి వచ్చింది. మా ఆడవాళ్ళు మా ఆవిడ గారు 1-2 సార్లు ఎక్కి 3 సార్లు ఎక్కాలంటే కొంచెం కాళ్ళు ఎక్కలేకపోతున్నారని చెప్పి అనడం జరిగింది. దాని గురించి అని చెప్పి నేను డైరెక్ట్గా ముందు పైకి చేద్దాం అనుకున్నాను. పైకి చేస్తే మధ్యలో కరెంటు పోతే కిందకి రావాలన్నా పైకి రావాలన్నా కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అలాగా 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ రకంగా ప్లాన్ చేసి మరి ఈ రకంగా చేయాలంటే 2 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మరి ఏం చేయమంటావు అని అడిగాను మా ఆవిడని. 2 మెట్లు కాదు 4 మెట్లు అయినా సరే ఎక్కుతాను, మిగిలిన ఎక్కలేకపోతే చాలని చెప్పి అంది. అంటంతో అప్పుడు ఇమీడియట్గా దీన్ని నేను చేశాను. దీనికి ఒక 1.5 ఇంటూ 3 ఛానల్ 2 ఛానల్ ఉపయోగించాము. దీనికి ఒక ఓఎస్ట్ మోటార్ ఒకటి ఉపయోగించాము. అది 1.5 HP మోటారు. ఇది కరెంటుతో నడుస్తుంది. కరెంట్ అయితే పెద్దగా ఎక్కువేమీ తాగదు. దీనికి ఖర్చు అయితే ఒక 70,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది సుమారు మాకు ఒక 7 నెలలు బట్టి మేము వాడుతున్నాం. ఇది ఎలా ఉంటుందో ఏటో ఒకవేళ చూద్దాం, గమ్మున ఎవరన్నా అడిగినా గమ్మున చేయనాకి అని చెప్పి వాడుతున్నాం. చాలా రఫ్గా వాడుతున్నాం, కానీ కంప్లైంట్లు ఏమి లేవు, అంతా బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఇది మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా ఆర్డర్లు వస్తున్నాయా, మాకు ఏదన్నా ఎలాంటి లిఫ్ట్ కావాలని ఏమన్నా చెప్పడం జరిగిందా, ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అడుగుతున్నారు, ఇతర దేశాల వాళ్ళు కూడా అడుగుతున్నారు. మాకు అన్నీ చేసిస్తే మేము అక్కడ ఏదో సెట్ చేసుకుంటామని అడుగుతున్నారు. ఈ చుట్టుపక్కల మా గ్రామస్తులు కూడా చాలామంది వచ్చి చూసి చాలా బాగా చేసేవారు బాబు, ఇది పెద్దోళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఏమి డ్యామేజ్ లేకుండా మనం ఇది చేయడానికి చాలా బాగుంది, గమ్మున కరెంటు పోయినా కానీ జనరేటర్లు చేసుకోక్కర్లేదు, ఇది చాలా బాగుంది. మా స్నేహితులు వీళ్ళందరూ మా చుట్టాలేటి వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరో కూడా బాగోలేదన్న వాళ్ళు లేరు, అందరూ కూడా చాలా బాగుందని పొగుడుతున్నారు. చాలా ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా బాగా పెడుతున్నారు. అది చదువుతుంటే కూడా చాలా గర్వం పెరిగిపోతుంది నాకు. చాలా బాగుంటుంది. ఎంత ఖర్చు అవుద్దండి? అంటే ఇప్పుడు ఇది లిఫ్ట్ ఎవరన్నా పెట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? సుమారు 70,000 వరకు అవుతుంది. దూరం అయితే ఛార్జీలు ఎక్స్ట్రా అవుతాయి. ఇక్కడ నుంచి అక్కడ ఏదన్నా ఉన్న రూమ్ ఛార్జీలు అన్నీ ఎక్స్ట్రా అవుతాయి. దీని నిమిత్తం అయితే మట్టు మాత్రం 70,000 అవుతుంది. అంటే ఇది బిగించడానికి అంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది? అంటే ఇప్పుడు దీన్ని మీకు సెట్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? 2 మనుషులకి 10 రోజులు పడుతుంది. మొత్తం వైరింగ్ అన్నీ బిగించడం అన్నీ చేయడానికి 2 మనుషులు అయితే 10 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక తయారు చేశారు కదా, ఇది ఎలా ఉందంటే మీరు ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు బయటకు కావాల్సిన వాళ్ళు కొంచెం పెద్ద సైజు మెట్లు ఉంటాయి. సో ఇది ఎంతవరకు వెయిట్ లిఫ్ట్ చేస్తుంది? అంటే వెయిట్ బట్టి మోటార్ మారుస్తారా ఎలాగది? వెయిట్ ఏదన్నా ఇంచుమించుగా ఒకటే. ఇది ఈ టైపులో మనకి 250 kgs లాగుతుంది. ఇది ఇంకా తక్కువ అయితే 150 kgs లాగుతుంది. మనకు ఇది ఉంటే మనకి పలచక్రాలు కొంచెం హెవీగా ఉంటాయని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకున్నాము. ఎందుకన్నా మనకి ఈ మెట్లకైతే పెద్ద అవసరం లేదు. మెట్లు ఎడలు ఉంటే ఇది పెద్దగా పనిచేయదు, ఇరుగ్గా ఉంటేనే మంచిది. ఒకవేళ మెట్లు పెద్దగా ఉంటే మేము సన్నగా మాత్రమే చేస్తాం, పక్కన ఖాళీ వదిలేస్తాం, ఆ పక్కన నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు, లేదంటే మధ్యలో నడిచి వెళ్ళిపోవచ్చు. ఇది ట్రాలీ బాగా ఎలాంటి ఎక్కుంటే మట్టుకు మాత్రం నన్నాకి 2 మెట్లు పెడుతున్నాం కదా, 4 మెట్లు పెట్టవలసి ఉంటుంది. 4 మెట్లు పెడితే 4 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి సన్నగా చేసి 2 మెట్లే మనకి ఎక్కువ సులువు. అంటే జనరల్గా ప్రతి బిల్డింగ్లోని 3 అడుగులు వదులుతారు మెట్లు. మరి 3 అడుగులు వదిలిదాన్ని 3 అడుగులు కూడా మీరు లిఫ్ట్ చేసేస్తారా, లేదంటే మరి దాంట్లో 2 అడుగులే చేసి 1 అడుగు ఖాళీ వదులుతారా? మేము 2 అడుగులే చెయ్యాలి దాన్ని. 3 అడుగులు కూడా చేయొచ్చు. 3 అడుగులు చేస్తే మెట్లు ఎక్కువ వేయవలసి వస్తుంది. ఇది ఈ అడ్డం కన్నా నిలువు పొడి ఎక్కువ ఉండాలి మనం చేసేటప్పుడు. అది ఎన్ని మెట్లు అన్నది ఎంతటి అన్నది కాదు. మనం 2 మెట్లు 2 అడుగులు ఎత్తే 2 అంగుళాలు తగ్గించి మనం మెట్లు సరిపెట్టేసుకోవాలి. అదే 3 అడుగులు పెడితే అప్పుడు మనం 3 అడుగులు పెట్టాలి ఇంచుమించుగా. ఇది ఒక పలక మాదిరిగానే ఉండాలి తప్ప ఇది ఎక్కువ ఎడలు పొండి అడ్డంలో పొడిగి ఎక్కువ ఉంటే ట్రాలీ సరిగ్గా దొరకదు. అంటే మరి కొంతమంది మెట్లు చూసుకున్నట్లయితే కనుక ఇలా రౌండ్ మెట్లు తిప్పుతూ ఉంటారు, అలాంటి దానికి సెట్ అవుద్దా, ఇలా పొడుగు మెట్లు ఉంటేనే సెట్ అవుతుందండి? ఇటువంటి పొడుగు మెట్లకి మాత్రమే సెట్ అవుతుంది. కొంతమందికి 10 మెట్లు వెళ్ళిన తర్వాత యూటర్న్ తిరుగుతుంది, వాళ్ళు 2 మోటార్లు వేసుకోవాలి, వాళ్ళకి 1,40,000 రూపాయలు అవుతుంది, డబుల్ అవుతుంది. అది ఒకవేళ 30 మెట్లు ఉన్నా ఒకటే, 10 మెట్లు ఉన్నా ఒకటే, 25 మెట్లు ఉన్నా ఒకటే, అది 70,000 అవుతుంది. 10 మెట్ల కన్నా అంతే. 5 మెట్లు 4 మెట్లు ఉంటే మట్టుకు మాత్రం వేయించుకుంటాం, అది అనవసరం.
ఇప్పుడు మీరు ట్రాక్టర్ ఒకటి తయారు చేశారు కదా, అంటే దానికి ఎంత ఖర్చు అయింది రఫ్గా, అది దేనికోసం ఉపయోగిస్తారు మీరు? మాకు మామూలుగా పవర్ టిల్లర్ ఉండేది, దాన్ని స్టీరింగ్ టైప్ చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు పట్టు ఉండేది. అది టన్నున్నర నుంచి 2 టన్నులన్నర వరకు లాగుతుంది లోడు. మేము అదే పవర్ టిల్లర్ అంటే హ్యాండ్ బార్ పెట్టుకుని నడపాలి. నాకు టీరింగ్ పెడితే బాగుంటుందని చెప్పేసి నేను దానికి టీరింగ్ గమనించాను. అది ఏ పని అయినా సరే మామూలుగా ఇక్కడ చేస్తుంది. మనం దానికి జనరేటర్ బిగించుకోవచ్చు, వాటర్ పంప్ బిగించుకోవచ్చు, ట్రక్ వేసుకోవచ్చు, ఈ పనులన్నీ చేద్దాయి. మేమైతే మొదట్లో మాకు రైస్ మిల్లు తిప్పేవారు మా ఓనర్ గారు. దానికి కళ్ళ మీద ధాన్యం ఎండబోయటం, ఆరబెట్టడం మొత్తం అంతా అదే చేసేది పని. మామూలుగా ట్రక్ పని కూడా మేము లోకల్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే టాటేస్లు వచ్చింది కాబట్టి ఇంకా బయటికి వెళ్తలేదు తప్ప, ఈ బండితో సుమారు 100 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళాం. మేము ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏంటి, మా గ్రామంలో ఏంటి, నేను ఒక 20 ధ్వజ స్తంభాలు ఫ్రీగా ఎత్తాం. ఆ ధ్వజ స్తంభాలు కూడా ఈ తాటరే 72 అడుగుల ధ్వజ స్తంభాన్ని కూడా పనసలపాలెం నుంచి మేము దీని ద్వారా తీసుకొచ్చాం. చాలా ఉపయోగపడుద్ది మాకు. అప్పుడు దీన్ని చేసి కూడా సుమారు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది ఈ బండి చేసి. ఈ బళ్ళు నా దగ్గర 4 బళ్ళు దాకా ఉన్నాయి. మేము కాంట్రాక్ట్లు చేసి బళ్ళు ఇంతకుముందు బాపిరెడ్డి గారితో కలిపి అప్పుడు ఈ బళ్ళ మీదే వాటర్ ట్యాంకులు, సిమెంట్ బస్తాలు ఇవన్నీ కూడా ఒక ఇల్లు ఇంటింటికి దీంతో మేము రొటేట్ చేసేవాళ్ళం. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఒక లిఫ్ట్ తయారు చేయడానికి ప్రస్తుతానికి ఒక 70,000 ఖర్చు అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఒక మోటార్ చూస్తున్నాం. అంటే ఈ 2 మెట్లు లిఫ్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ లిఫ్ట్ పైకి వెళ్తే కనుక మనం దాన్ని కిందకి తీసుకురావడానికి ఇక్కడ ఏదైతే ఈ బ్లూ కలర్ ఉందో దాన్ని నొక్కితే కనుక లిఫ్ట్ కిందకు వస్తుంది. అలాగే ఇది పవర్ బటన్ ఆన్ ఆఫ్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ లిఫ్ట్కు పెద్దగా ఏమీ లేదు. జనరల్గా మనం చాలా ఛానల్స్లోని వాటిలోని చూస్తుంటాం లిఫ్ట్ ప్రమాదాలు జరిగినాయి అని. అంటే కింద ఏంటంటే లిఫ్ట్ కరెంటు పోయినప్పుడు సడన్గా ఆగిపోవడం, లోపల ఊపిరాడకపోవడం, లేదా లిఫ్ట్ పనిచేయక డోర్లు తెరుచుకోపోవడం, ఇలా చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ లిఫ్ట్కి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. సింపుల్గా 2 మెట్లు ఒక రీలింగ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇదే లిఫ్ట్ ఏదైతే దీన్ని ఆపరేట్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ పైకి అంటే ఈ అప్ నొక్కితే పైకి వెళ్తుంది, అలాగే డౌన్ నొక్కితే కిందకు వస్తుంది. ఏదన్నా ఎమర్జెన్సీలో ఆపాలి అనుకుంటే కనుక ఈ రెడ్ బటన్ నొక్కితే కనుక ఎమర్జెన్సీలో ఆగిపోతుంది. ఒకవేళ సడన్గా మనం పైకి ఎక్కుతుండగా కూడా కరెంటు పోయినా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మనం మెట్లు మించి నడుచుకుంటూ అయితే కిందకు వచ్చేయచ్చు, పైకి వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు. అలా ఏంటంటే ఎటువంటి ప్రమాదం లేకుండా సింపుల్గా ఒక పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా దీని మీద సురక్షితంగా వెళ్ళొచ్చు. దీనికి ఎటువంటిగా పెద్దగా ప్రమాదం అయితే లేదు. చాలా సింపుల్గా సేఫ్టీగా అయితే కూడా ఈ లిఫ్ట్కి ఎంతో సేఫ్టీ కూడా ఉందని చెప్తున్నారు. దీంతో ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ లిఫ్ట్కు తమకు కావాలంటూ కూడా ఎన్నో ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన భార్య ఈ ఎస్కలేటర్ ని ఉపయోగించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పై అంతస్తుకు వెళ్తున్నారు, కిందికి దిగుతున్నారు. ఒక కుటుంబ సమస్యకు పరిష్కారంగా ప్రారంభమైన ఈ ఆవిష్కరణ ఇప్పుడు అనేక మందికి ఆదర్శంగా మారింది. శివనారాయణ రెడ్డి రూపొందించిన ఎస్కలేటర్ గురించి సోషల్ మీడియా, పత్రికల ద్వారా తెలిసిన అనేక మంది ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు విదేశాల నుంచి కూడా ఫోన్ కాల్స్, విచారణలు వస్తున్నాయని ఆయన చెప్తున్నారు. కొంతమంది ఇప్పటికే ఎస్కలేటర్ కోసం ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేయలేదు, పాలిటెక్నిక్ చదవలేదు, అయితేనేంటి ఎన్నో కొత్త రకమైన ఇన్నోవేషన్ కనిపెట్టడంలో ఆయన సిద్ధహస్తుడిగా మారాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మనం డైలీ నిత్యం ఎన్నో పనులకు, చిన్న చిన్న పనులకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆటో రిక్షాలని వీటిని పురమాయిస్తూ ఉంటాం. అయితే ఇతను మాత్రం కొత్తగా ఆలోచించాడు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి తన వద్ద ఉన్న స్క్రాప్ సామానంతో ఒక ట్రాక్టర్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ ట్రాక్టర్ మీద అయితేనే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఏమిటి, ఎవరు అనే ఆయన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్కలేటర్ తయారీతోనే ఆగిపోలేదు శివనారాయణ రెడ్డి. వ్యవసాయ పనుల్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ట్రాక్టర్ ని స్వయంగా తయారు చేశారు. తక్కువ ఖర్చుతో గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ట్రాక్టర్
వ్యవసాయ పనుల్లో ఉపయోగపడుతోంది. ఒక రైతు తన అవసరాల్ని గుర్తించి స్వయంగా యంత్రాలను రూపొందించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శివనారాయణ రెడ్డి గారు కొత్త ఇన్నోవేషన్ను తయారు చేయడమే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయదారుడు కాబట్టి పక్షి ప్రేమికుడు. అందుకోసమే పక్షుల కోసం ప్రత్యేకించి ఇటు రామచిలకలకు కానీ ఇతర పక్షులకు కానీ మేత పెట్టడం కోసం ఒక స్తంభాన్ని అయితే తయారు చేశారు. దాన్ని కిందకు దింపి మేత వేసి మరలా దాన్ని పైకి లిఫ్ట్ చేసే విధంగా కూడా పెట్టడం జరిగింది. దీంతో రామచిలకలు కానీ ఇతర పక్షులు కానీ వచ్చి ఆ మేతను తిని, అంటే సాధారణంగా మేత కింద పెట్టినప్పుడు ఏదో ఒక వాహనాలు తిరగడం లేదా ఎవరైనా మనుషులు రావడం వల్ల అవి మేత తినడానికి వచ్చినా కూడా మనుషుల్ని చూసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్తూపాన్లు అయితే గనక రామచిలకలు కానీ ఏదైనా వచ్చినా ఆ స్తంభం మీదే నుంచుని మేతను తిని వెళ్ళిపోవడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా, అంటే నిత్యం తన చేసుకునే పనుల్లో తనకు సౌలభ్యంగా ఎన్నో వెసులుబాట్లను కూడా ఇన్నోవేషన్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి రెడ్డి, హెచ్ఎం టీవీ, అత్తమూరు. ఇంకా ఒక వినూత్న ఆలోచన ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. పక్షుల పట్ల ప్రేమతో ఇంటి వద్ద ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎత్తులో ఏర్పాటు చేసిన మేత పాత్రకు ఒక గొట్టం, తాడు వ్యవస్థను అమర్చారు. అవసరమైనప్పుడు తాడును కిందకి దించి అందులో వడ్లు లేదా ఇతర ధాన్యాల్ని వేస్తారు. తర్వాత దానిని మళ్లీ పైకి లాగి పక్షులకు అందుబాటులో ఉంచుతారు. ఈ విధానం వల్ల పక్షులకు ప్రతిరోజు సులభంగా ఆహారం అందుతోంది. మానవత్వంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ కూడా శివనారాయణ రెడ్డిలో ఎంతో ఉందని ఈ ఏర్పాటు ద్వారా తెలుస్తోంది. బయట ఏ కూరగాయలు వచ్చినా గవగా దిగడం, వెళ్ళడం చాలా కొనుక్కోవడం ఈజీగా ఉందండి. ఏ పళ్ళు వచ్చినా అది చాలా ఇబ్బంది అయ్యేదండి. పైకి వెళ్ళాలన్నా కింద దిగాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేదండి. చాలా ఈజీగా ఉందండి. మా అత్తయ్య గారు గట్ట గమ్మున రావాలన్నా సుఖంగా ఉందండి. పిల్లలు గట్ట చాలా సంబరం పడుతున్నారు. చాలా బాగుంది. బయట నుంచి ఎవరు వచ్చినా చాలా ఈజీగా ఉంది. చాలా బాగుంది. మాకు కావాలని అందరూ అడుగుతున్నారండి. నేటి కాలంలో అవకాశాలు లేవని చాలా మంది నిరాశ చెందుతుంటారు. కానీ అవకాశాల కోసం ఎదురు చూడకుండా సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు శివనారాయణ రెడ్డి. విద్య మాత్రమే ప్రతిభకు కొలమానం కాదని, సంకల్పం ఉంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాలు సాధించగలడు. గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, ఆ ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందొచ్చని ఆర్తమూరు గ్రామానికి చెందిన సత్య శివనారాయణ రెడ్డి తన జీవితంతో చాటి చెప్తున్నారు. ఒక రైతు, ఒక ఆలోచన, ఒక కుటుంబ సమస్యకు పరిష్కారంగా ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు దేశ విదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిభకు చదువు మాత్రమే ప్రమాణం కాదని నిరూపిస్తున్న సత్య శివనారాయణ రెడ్డి నిజంగా అభినందనీయుడు.